హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ మన ఈరోజు సెషన్లోని ఇండస్ట్రీ రిలేషన్స్లోని పార్టీస్ టు ద ఇండస్ట్రీ రిలేషన్స్, అంటే ఇండస్ట్రీ రిలేషన్స్లో మనకి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, వాట్ ఆర్ ద పార్టీస్ వీ హ్యావ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొంచెం బిగ్ టాపిక్, ఎందుకంటే మనకి 7 to 8 అరౌండ్ పార్టీస్ ఉంటాయి ఇండస్ట్రీ రిలేషన్స్లోని. సో సీ హియర్ ఈ డాక్యుమెంట్ చూడండి, పార్టీస్ టు ఐఆర్. ఓకే, ద మేజర్ పార్టీస్ టు ద ఇండస్ట్రీ రిలేషన్స్ ఎవరెవరంటే ఎంప్లాయీస్. ఓకే, ఒక ఇండస్ట్రీని మనం తీసుకుంటే ఇండస్ట్రీలో మనకి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంటారు? నార్మల్గా ఇండస్ట్రీ యొక్క మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఎంప్లాయర్స్, రైట్? అండ్ అక్కడ పనిచేసినటువంటి వర్కర్స్, దట్ ఈజ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీ రిప్రజెంటేటివ్స్, ఓకే, అంటే ఎంప్లాయీ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరు? ట్రేడ్ యూనియన్స్ అలాంటివి. ఓకే, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయర్, అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయర్ యొక్క అసోసియేషన్స్. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ అసోసియేషన్ కాదు, ఎంప్లాయర్స్ అసోసియేషన్స్. ఇక్కడ ఎంప్లాయీ రిప్రజెంటేటివ్స్ అండ్ గవర్నమెంట్ అండ్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ అండ్ జ్యుడిషియరీ అనమాట. ఓకే, జస్ట్ ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూడండి. పార్టీస్ టు ఐఆర్ మనకి ఎవరు ఉంటారు? ఫస్ట్ వన్ ఎంప్లాయీ అండ్ ట్రేడ్ యూనియన్. ఎంప్లాయీ రిప్రజెంటేటివ్ అంటే ఎవరు? ఇక్కడ ట్రేడ్ యూనియన్స్. నెక్స్ట్ ఎంప్లాయర్స్, ఎంప్లాయర్ యొక్క అసోసియేషన్స్. నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటుంది అండ్ జ్యుడిషియరీ ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ హౌ మెనీ పార్టీస్? 1 2 3 4 5 6 పార్టీస్ ఉన్నాయి, రైట్? సో మనకి ఇండస్ట్రీ రిలేషన్స్కి మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు? 6. ఏంటి? ఎంప్లాయీస్, ట్రేడ్ యూనియన్స్, ఎంప్లాయర్ అసోసియేషన్స్, గవర్నమెంట్ అండ్ జ్యుడిషియరీ. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ యొక్క ఎంతో కొంత పోర్షన్, వాళ్ళ యొక్క కర్తవ్యం అనేది టువర్డ్స్ ఇండస్ట్రీ రిలేషన్స్కి చేయాలన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ తీసుకుంటే ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే వర్కర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ తీసుకోండి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ తీసుకోండి, చాలా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో దే ఆర్ మెనీ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్, రైట్? ఇన్ అవర్ కంట్రీ ఆర్గనైజ్డ్ సెక్టార్లో చాలామంది పనిచేస్తున్నారు. ఇక్కడ మన ఫిగర్ ఎంత అని మనం చెప్పలేము. 1/5 ద నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ ఈజ్ యాడెడ్. సో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఒక వర్కర్ని తీసుకునేటప్పుడు ఆ వర్కర్ యొక్క స్టేటస్ ఏంటి, వాట్ ఈజ్ ద లివింగ్ కండిషన్. ఓకే, తను ఇండస్ట్రీకి ఎంత కమిట్మెంట్ అయి ఉన్నాడు, కమిట్మెంట్ టువర్డ్స్ ద ఇండస్ట్రీ. అదేవిధంగా ఎంప్లాయీ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఆ ఎంప్లాయీ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫుల్ టైమా పార్ట్ టైమా ఏంటి అని చెప్పేసి, ఇవన్నీ కూడాను అబ్జర్వేషన్స్ అనమాట. సర్టెన్ అబ్జర్వేషన్స్ అబౌట్ ద ఇండియన్ వర్కర్స్. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే కమిట్మెంట్ టు ద ఇండస్ట్రీ. సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్కి పనిచేస్తున్నప్పుడు మనం ఆ ఆర్గనైజేషన్ పట్ల భద్రత కలిగి ఉండాలి. ఖచ్చితంగా మన వర్క్ ఏదైతే ఉందో అది మనం చేయగలగాలి, మన కమిట్మెంట్ ఉండాలి. ఓకే, ఇక్కడ లేబర్ ఈజ్ ఏ కమిటెడ్ టు ఇండస్ట్రియల్ సెట్టింగ్స్, దస్ కాంట్రిబ్యూటింగ్ టు స్టేబుల్ వర్క్ ఫోర్స్ అనేది మనకు ఉంటుంది. సో కంటిన్యూగా లేబర్ అనేది వర్క్ చేస్తే, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీలో అక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉన్నట్లే స్టేబుల్ వర్క్ ఉన్నట్లే కదా, ఎలాంటి అవకతవకలు లేనట్లే కదా అది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం మిడివల్ ఇండియా నుంచి కొంచెం మోడర్న్ ఇండియాకి చేంజ్ అవుతున్నప్పుడు, ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఇండస్ట్రీస్ అన్నీ కూడాను పెద్ద పెద్ద రాష్ట్రాల్లోని, అంటే అర్బన్ ఏరియాస్లోని ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఓకే, మీరు హిస్టరీని చదువుకున్నట్లయితే అర్బన్ ఏరియాస్లోని ఇండస్ట్రీస్ని పెట్టడం జరిగింది. లైక్ బాంబేలోని మిల్స్ కానీ అవన్నీ కూడా బాంబేలోని, వెస్ట్ బెంగాల్లోని, నాట్ వెస్ట్ బెంగాల్, అప్పుడు మొత్తం బెంగాల్ అనేవాళ్ళు, సో బెంగాల్లోని, ఇలా పెద్ద పెద్ద అర్బన్ ఏరియాస్లో జరిగేవి. విలేజెస్లోని ఇప్పటికీ కూడాను విలేజెస్లోని ఇండస్ట్రీస్ని పెట్టడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు, రైట్? ఇండస్ట్రీ యొక్క ఓనర్స్. అయితే ఇక్కడ ఏం జరిగింది, అందరికీ వర్క్ కావాలి, అందరూ వ్యవసాయం చేయడానికి ఇష్టపెట్టుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే అక్కడ ప్రొడక్టివిటీ ఉన్న చాలా లో ఇన్కమ్ ఉండేది. సో ఏం జరిగింది, అందరూ ఇండస్ట్రియల్ వర్క్ వైపు మొగ్గు చూపించారు. అలా చూపించినప్పుడు ఏమైంది, అర్బనైజేషన్ జరిగింది. అర్బనైజేషన్ మీన్స్ ఏంటి, ఈ విలేజెస్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు? అర్బన్ ఏరియాస్కి, అంటే సిటీస్కి వచ్చేసారనమాట. ఇప్పుడే మామూలుగా చూసుకోండి, నార్మల్ ఏరియాలో ఉండరు, మ్యాక్సిమం అందరూ హైదరాబాద్లోనో వైజాగ్లోనో ఉండడానికి, లేకపోతే బెంగళూరులోనో పూణేలోనో ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు ఇండస్ట్రియల్ వర్కర్స్, రైట్? సో హియర్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ ద ఇండస్ట్రియల్ సిటీ. సో హీజ్ ఆర్ హర్ చిల్డ్రన్ ఆర్ పుట్ ఇన్ స్కూల్ ఇన్ ద సిటీ. సో సిటీస్లోని ఇప్పుడు ఎవరైనా సరే మన పిల్లలు
మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటాం. ఓకే, అందరికీ ఇది చాలా 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 ఏమంటారు, క్యాజువల్ థింగ్. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ కావాలి, బట్ మన పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోకూడదు. ఓకేనా, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి మనం ఇష్టపెట్టుకోము. అది ఎందుకో మీకు తెలుసు, ఇక్కడ నేను చెప్పకూడదు. బట్ అందరికీ మాత్రం గవర్నమెంట్ జాబ్స్ అయితే కావాలి, రైట్? బట్ ఎవరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోని చదివించడానికి ఇష్టపెట్టుకోము. పెద్ద పెద్ద హై స్కూల్లోని, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోని ఇంగ్లీష్ రావాలి అని చెప్పేసి చదివిస్తాం, రైట్? సో ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇండస్ట్రియల్ సిటీకి వచ్చేసిన తర్వాత వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్లోని జాయిన్ చేయడము. ఓకే, అండ్ వాళ్ళకి మళ్ళీ విలేజ్కి వెళ్ళాలి. ఎందుకంటే అర్బన్ ఏరియాస్కి, అర్బన్ సిటీకి, సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత ఎవరు అంత త్వరగా విలేజ్కి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోరు, రైట్? ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా అలాగే ఉంది. యంగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ ఎక్కడ పుడుతున్నారు, సిటీస్లోనే పుడుతున్నారు. సో సిటీస్లో పుట్టిన తర్వాత వాళ్ళు సిటీస్ లైఫ్కి అలవాటు పడిపోయి వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోవడం లేదు. సో ఇది అనేది మనకి ఇండస్ట్రియలైజేషన్ వల్ల జరుగుతుంది. ఇండస్ట్రియలైజేషన్ వల్ల జరిగే థింగ్ అనమాట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కమిట్మెంట్ అనేది ఉండాలి. ఇక్కడ కమిట్మెంట్ ఈజ్ ఓన్లీ టు ఇండస్ట్రియల్ జాబ్స్ అండి. ఇండస్ట్రియల్ జాబ్స్కి ఇక్కడ కమిట్మెంట్ ఉంది ఒక వర్కర్కి, నాట్ టు వర్క్ గురించి కమిట్మెంట్ లేదు. నాకు ఇండస్ట్రీలో జాబ్ రావాలి అనే దాని గురించి కమిట్మెంట్ ఉంది, కానీ జస్ట్ ఇది నెగిటివ్ సెన్స్ అండి. ఇక్కడ ఇది నెగిటివ్ సెన్స్. మనకి దేని పట్ల ఇష్టం ఉంది, ఇండస్ట్రియల్ జాబ్స్ పట్ల ఉంది, నాట్ వర్క్. దానివల్ల ఏమవుతుంది, లో ప్రొడక్టివిటీ ఆఫ్ ద లేబర్ అనేది జరుగుతుంది. ఓకే, లో ప్రొడక్టివిటీ ఆఫ్ ద లేబర్. సో లో ప్రొడక్టివిటీ ఆఫ్ ద లేబర్ లేకుండా ఉండాలి అంటే మనము వర్క్ పట్ల, మన చేసిన పని పట్ల, నాట్ ఇండస్ట్రీ, నాట్ సిటీ లైఫ్, ఓకే, మనం చేసే పని పట్ల మనకి నిబద్ధత కలిగి ఉండాలి, మనం కమిట్మెంట్ కలిగి ఉండాలి. దట్ ఈస్ కమిట్మెంట్ టువర్డ్స్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ వన్, ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ అనేది ఉండాలి. లెజిస్లేషన్ అంటే ఏమిటి, శాసనాలు. ఇక్కడ టైం టు టైం గవర్నమెంట్ కూడా ఒక పార్టీయే, మనకి ఇండస్ట్రీ రిలేషన్లో గవర్నమెంట్ కూడా ఒక పార్టీయే. సో ఎప్పటికప్పుడు లేబర్ గురించి, లేబర్ వెల్ఫేర్ గురించి, వాళ్ళ యొక్క మంచి చెడుల గురించి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఏదో ఒక యాక్ట్ని తీసుకురావాలి. ఇప్పుడు జరిగింది మనకి సెకండ్ నేషనల్ కమిషన్ లేబర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏం చేశారు, రవీంద్ర వర్మ కమిటీ తరపున మనకి న్యూ లెజిస్లేషన్స్ అన్ని తీసుకురావడం జరిగింది. 4 లేబర్ కార్డ్స్ ఇప్పుడు ప్రెజెంట్ మనకు వచ్చాయి, రైట్? సో లేబర్ యాక్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ తీసుకురావాలి. అది ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ అనమాట, ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం మీద కేవలం మన దేశం అనమాట, ఓన్లీ మన దేశం ఇండియా మాత్రమే లేబర్ గురించి, అంటే వర్కర్స్ గురించి ఆలోచించి ఎక్కువగా యాక్ట్స్ని తీసుకొచ్చిన దేశం ఏదంటే అది ఇండియానే అండి. ఓకే, ఓన్లీ కంట్రీ ఇన్ వరల్డ్ విచ్ హ్యావ్ సో మెనీ యాక్ట్స్ టు ప్రొటెక్ట్ ద వర్కర్స్ ఇంట్రెస్ట్. Okay, so we have this enormous protective legislations in our country టువర్డ్స్ వేజెస్ గురించి అవ్వచ్చు, లేదా బెనిఫిట్స్ ఆఫ్ ద వర్కర్స్ గురించి అవ్వచ్చు, మ్యాటర్నిటీ గురించి కావచ్చు, లేకపోతే లివింగ్ కండిషన్స్ గురించి కావచ్చు, సేఫ్టీ గురించి కావచ్చు, వర్కర్స్ నెక్స్ట్ హెల్త్ గురించి కావచ్చు. ఓకే, సో వీటన్నిటి గురించి ఇండియాలో ఏం చేస్తున్నారంటే ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఎంప్లాయీస్ కమిట్మెంట్ కలిగి ఉండాలి, అండ్ ఎంప్లాయీస్ కోసం గవర్నమెంట్ లెజిస్లేషన్స్ తీసుకొని రావాలి ఎప్పటికప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, స్టేటస్ ఆఫ్ ద వర్కర్. సో ఇక్కడ వర్కర్ యొక్క ఎకనామిక్ స్టేటస్, సోషల్ స్టేటస్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు కూడాను వాళ్ళు ఇంప్రూవ్గా ఉండాలి. ఒక వర్కర్ యొక్క స్టేటస్, ఇండస్ట్రీ గ్రో అవుతున్న కొలది ఇండస్ట్రీలో పనిచేస్తున్న వర్కర్స్ యొక్క ఎకనామిక్ స్టేటస్ కూడా పెరుగుతూ ఉండాలండి. ఓకే, ఆ ఎకనామిక్ స్టేటస్ ఇప్పుడు తక్కువగా ఉండి ఇండస్ట్రీకి లక్షలు కోట్లు లాభాలు వస్తే ఏంటి ప్రయోజనం ఏం లేదు కదా. సో అలా ఒక వర్కర్ యొక్క ఎకనామిక్ స్టేటస్ పెరగాలి అని అంటే వర్కర్కి ఏంటి ఉండాలి, స్కిల్స్ ఉండాలి. ఓకే, ఆ పని పట్ల స్కిల్స్ ఉండాలి. సో ఇక్కడ మనము ఆ వర్కర్ యొక్క స్కిల్ పెంచుకోవడం కోసం, అతని యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం టైమ్లీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ కోసం స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఓకే,
సో అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఇప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఇండస్ట్రీస్లోని దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, దెర్ నాట్ ఏ రిస్ట్రిక్టెడ్ నౌ టు ద సోషల్లీ లో క్యాస్ట్ వాళ్ళకి రిస్ట్రిక్షన్ అంటూ ఏమీ లేదు. అందరూ కూడా వర్క్ చేసుకుంటున్నారు. ఓకే, దానిలో ప్రాబ్లమే లేదు. అయితే ఎప్పటికప్పుడు మనకి ఇండస్ట్రీలోని డైనమిక్ చేంజెస్ అనమాట, స్టాటిక్గా కాదు డైనమిక్, అంటే ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ హ్యాస్ అబ్జర్వ్డ్ దట్. ఏంటి అబ్జర్వ్ చేశారు వారు? సోషల్ అమల్గమ్. సో వాట్ ఈజ్ సోషల్ అమల్గమ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ వర్కర్ యొక్క స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంది, ఎప్పుడు ఒకేలాగా లేదు. ఓకేనా, దట్ ఈస్ సోషల్ అమల్గమ్ అనమాట. ద స్టేటస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ వర్కర్ ఆఫ్ ద టుడే ఈజ్ ఎన్హాన్స్డ్ రిజల్ట్ ఆఫ్ ద రీఅడ్జస్ట్మెంట్స్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్. సో ఎప్పటికప్పుడు వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క శాలరీ ప్యాకేజ్ అనేది ఎన్లాస్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ సోషల్ అమల్గమ్. ఇది మనకి నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ ఏంటంటే అబ్జర్వ్ చేసిన విషయం అనమాట. ఎస్, అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో అనదర్ ఫీచర్ ఆఫ్ ద నోటీస్ ఇన్ ఇండస్ట్రియల్ లేబర్లో ఇదంతా కూడా మనం ఎవరి దగ్గర చదువుతున్నాము? ఎంప్లాయీస్ దగ్గర చదువుతున్నాం, అంటే వర్కర్స్ దగ్గర చదువుతున్నాం. ఓకే, కమిట్మెంట్ కానీ లేకపోతే ప్రొటెక్టివ్ లెజిస్లేషన్స్ కానీ లేకపోతే స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనం ఎంప్లాయీస్ దగ్గర చదువుతున్నాం. సో ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ అనేది ఇండస్ట్రియల్ లేబర్కి ఏ విధంగా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్? సో నార్మల్గా చూసుకున్నట్లయితే ఇది కాలక్రమేణా కూడాను మార్పు చెందుతూ వస్తుంది. ఇది కూడా డైనమిక్ ఇన్ నేచర్లో ఉంది, ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ అనేది ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లోని చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి, ట్రెమెండియస్ చేంజెస్ అనేవి వస్తున్నాయి, డైవర్సిఫైడ్ ఉంది. ఓకేనా, భిన్నంగా ఉన్నాయన్నమాట. అంటే ఇంతకుముందు కేవలం అన్స్కిల్డ్ వర్కర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఓకేనా, అన్స్కిల్డ్ వర్కర్స్ అంటే స్కిల్డ్ పర్సన్స్ కాదు, వాళ్ళకి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండేది కాదు. ఓకేనా, ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచమంతా కూడాను టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. రైట్, టెక్నాలజీని యూజ్ చేసుకొని. సో టెక్నాలజీని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా స్కిల్డ్ పర్సన్ కావాలి, అన్స్కిల్డ్ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ సరిపోదు. సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఎర్లీ డేస్లో మనకి అన్స్కిల్డ్ వర్కర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ లైక్ టెక్స్టైల్స్ కానీ మైనింగ్ వీటిలోని పనిచేయడానికి అన్స్కిల్డ్ పర్సన్ సరిపోతారు. ఓకేనా, బట్ ఇప్పుడు అంతా కూడాను ఎక్స్పాన్షన్ జరిగింది. ఓకేనా, న్యూ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ అనేవి వచ్చాయి. అవి ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, కెమికల్ కానీ, ఫార్మాస్యూటికల్స్ కానీ ఇలా చాలా వచ్చాయి. సో వీటిలో వర్క్ చేయడానికి మనకి స్కిల్డ్ పర్సన్స్ కావాలి. అండ్ ఆల్సో టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంది. న్యూ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, న్యూ జాబ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. చూడండి, ఇంతకు ముందు చాలా ఇండస్ట్రీస్ ఉండేవి కాదు, ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఆన్లైన్ డెలివరీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. సో దీనివల్ల ఏమైంది, చాలా జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. రైట్, రైజింగ్ ద మినిమం స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిక్వైర్డ్. సో దాని గురించి ఖచ్చితంగా మినిమం ఎడ్యుకేషన్ కావాలి. జస్ట్ మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి స్విగ్గీ ఉంది. ఓకే, స్విగ్గీని ఒక డెలివరీ పార్ట్నర్ ద్వారా మనం పంపించాలంటే ఆ పర్సన్కి, అక్కడ పనిచేస్తున్న వర్కర్కి ఖచ్చితంగా ఫోన్ యూసేజ్ తెలియాలి. ఓకే, ఎప్పుడు ఏ ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ చెక్ చేసుకోవాలి, ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళాలి, తీసుకోవాలి, ఆ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలి, కాల్ చేయాలి. సో ఇదంతా కూడా ఒక రకంగా టెక్నికల్ నాలెడ్జే కదండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ తీసుకోండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ కూడాను తన క్లయింట్ ఎవరైతే ఉంటారో అథారిటీ పర్సన్స్తోని మాట్లాడుకోవాలి. ఓకే, ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్లో చేంజెస్ చూసుకోవాలి. సో దీని అంతటికి ఏంటి, మినిమం స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా కావాలి కదా. సో దట్ ఈజ్ మనకి మోడర్నైజేషన్ జరిగిందనమాట. సో ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా ఇంతకుముందు బ్లూ కాలర్ జాబ్స్ అనేవాళ్ళు. సో మనకి జాబ్స్లోని బ్లూ కాలర్ జాబ్స్ అని, వైట్ కాలర్ జాబ్స్ అని ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, బ్లూ కాలర్డు, వైట్ కాలర్డు అని చెప్పేసి. అయితే కాలర్ తెలుసు కదా మీకు. ఈ వైట్ కాలర్ ఇవంటే మనకి డీసెంట్ వర్క్స్ లైక్ లాయర్స్ వాళ్ళు వైట్ కాలర్ వేసుకుంటారు. సో ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు బ్లూ కాలర్ జాబ్స్ అనేవాళ్ళు. బట్ కాలక్రమేణా స్కిల్డ్ పర్సన్సే మనకి ఇండస్ట్రీలో రావాల్సి వస్తుంది కాబట్టి ఇట్ టర్న్స్ ఇంటూ లైక్ వైట్ కాలర్ జాబ్. ఓకే, ఇండస్ట్రీలో కూడాను మనకి
కొంచెం వైట్ కాలర్ జాబ్స్ కూడా ఎగ్జిస్టింగ్ అనేది ఎంతవరకు ఉంది. సో ఈ విధంగా మనకి ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఎంప్లాయీస్ ఉంటారు కదా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్, ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆపర్చునిటీ ఏంటి, దే నీడ్ టు ఇంప్రూవ్ దేర్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ని రైజ్ చేయాలి. ఓకేనా, అంటే వాళ్ళకి ఏంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ చెప్పగలగాలి. ఓకే, వాళ్ళ యొక్క వ్యూస్ని ఐడియాస్ని మేనేజ్మెంట్తో ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది ఉండాలన్నమాట. వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ మేనేజ్మెంట్లోని, అంటే నాట్ ఇన్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, ఇది మా వ్యూస్, ఇవి మా ఐడియాస్ అని చెప్పేసి వర్కర్స్ మాట్లాడగలగాలి. ఓకేనా, అండ్ డెసిషన్ మేకింగ్లో కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకునే స్టేజ్లో ఉండాలి. ఇవన్నీ కూడా ఎంప్లాయీ చేయాల్సిన పనులు. ఓకేనా, ఎంప్లాయీ తన యొక్క ఎంప్లాయ్మెంట్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ గురించి వాయిస్ని రైజ్ చేసి అడగాలి, మేనేజ్మెంట్తో వాళ్ళ యొక్క ఐడియాస్ని వ్యూస్ని షేర్ చేసుకోవాలి. అలాగే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఐడియాస్ని కూడా చెప్పాలి. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్ అబౌట్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్లో మనకి కమిట్మెంట్ వచ్చింది, ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ వచ్చింది, స్టేటస్ ఆఫ్ ద వర్కర్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ వచ్చింది. నౌ కమింగ్ టు ద ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్ అంటే ఎవరు, ట్రేడ్ యూనియన్స్. సో ఇండస్ట్రీ రిలేషన్స్లోని మనకి క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఏంటంటే కనుక ట్రేడ్ యూనియన్స్. అంటే ఇప్పుడు ఎంప్లాయీకి తర్వాత అక్కడ పనిచేస్తున్న వర్కర్కి, ఓకేనా, ఎంప్లాయర్కి అండ్ వర్కర్కి మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే దీన్ని ఎవరు రిడ్రెస్ చేస్తారు, ఎవరు దీన్ని ఆర్బిట్రేషన్ చేస్తారు, ట్రేడ్ యూనియన్స్ అల్టిమేట్లీ. సో ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది ఇండస్ట్రియల్ రిలేషన్స్. సో ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ దేని గురించి మనకి పనిచేయాలి, ఖచ్చితంగా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వర్కర్ గురించి పనిచేయాలి. ఓకేనా, సో ఇండివిజువల్ ఎంప్లాయర్ గురించి, ఇండివిజువల్ వర్కర్ గురించి మనకి ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ అనేవి పనిచేయాలి. రైట్, అండ్ నెక్స్ట్ టు సెక్యూర్ ద ఇంప్రూవ్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ దేర్ మెంబర్. ట్రేడ్ యూనియన్స్లో మెంబర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మెంబర్స్ అందరికీ కూడాను, ఆ మెంబర్స్ అందరు ఎవరెవరైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతారో ట్రేడ్ యూనియన్లోని, సో వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క కండిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి, వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ గురించి ట్రేడ్ యూనియన్ పాటుపడాలి. ఓకే, అండ్ స్టేటస్ ఆఫ్ ద వర్కర్ ఇన్ హిజ్ వర్క్, తన యొక్క స్టేటస్, తను చేస్తున్న పనిలోని తన యొక్క స్టేటస్ని ఆబ్టైన్ చేసే అవకాశం కూడా ఎవరికి ఉంటుంది, ట్రేడ్ యూనియన్కి ఉంటుంది. అండ్ ఆల్సో ట్రేడ్ యూనియన్ obtain the status for the workers in his work, and trade union to increase the extent to which unions can exercise the democratic control over the decisions that affect their interest by power sharing at the national level, corporate level and plant level. So ఇది ట్రేడ్ యూనియన్ అనేది నాట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు సమ్ లెవెల్. ఓకేనా, మనకి ప్లాంట్ లెవెల్లో అయినా సరే, కార్పొరేట్ లెవెల్లో అయినా సరే, నేషనల్ లెవెల్లో అయినా సరే వాళ్ళ యొక్క పవర్ షేరింగ్ అనేది ఉంటుంది ట్రేడ్ యూనియన్స్కి. ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్లో ఉన్న మెంబర్స్ పట్ల ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్ అనేది పని చేయాలి. ఇండివిజువల్ వర్కర్ గురించి ఆలోచించాలి, నాట్ ఓన్లీ గుంపుగా ఒక 100 మంది గురించి కాదు. అందులో ఒక్క పర్సన్కి ప్రాబ్లం వచ్చినా ట్రేడ్ యూనియన్ ముందుకొచ్చి నిలబడి ఫైట్ చేయాలి. ఓకే, ఇక్కడ దేని గురించి, వాళ్ళ యొక్క బేసిక్ వేజెస్ గురించి, అంటే కనీస వేతనం గురించి, లేదా వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ గురించి, లేకపోతే వాళ్ళ యొక్క పని వేళలు అంటారు. ఓకేనా, అవర్స్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ గురించి, ఇలా ప్రతి ఒక్క మ్యాటర్ గురించి ట్రేడ్ యూనియన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పార్టీ ఏంటంటే మనకి ఎంప్లాయర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్టీ ఏంటి, వితౌట్ ఎంప్లాయర్స్ దేర్ ఇస్ నో ఇండస్ట్రీ. రైట్, సో ఎంప్లాయర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎంప్లాయర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్టీ ఇన్ ద ఇండస్ట్రీ రిలేషన్స్. ఎందుకంటే ఎంప్లాయర్స్ లేకుండా మనకి ఇండస్ట్రీ అనేది ఉండదు, కానీ డేంజరస్ పార్టీ కూడాను. ఎందుకంటే మనకి మోడర్నైజేషన్ జరిగినప్పుడు టెక్నాలజీని తీసుకొచ్చేస్తారు వాళ్ళు. ఎంప్లాయర్స్ అంటే ఇండస్ట్రీ యొక్క ఓనర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివ్ రావడం కోసం ఏం చేస్తారు, వాళ్ళు న్యూగా మిషన్స్ని తీసుకొచ్చేస్తారు. రైట్, ఈ న్యూ మిషన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో న్యూ మిషన్స్ని రన్ చేయాలన్నా, లేకపోతే న్యూ మిషన్స్ని యూజ్ చేయాలన్నా మనకి స్కిల్డ్ పర్సన్స్ కావాలి. అప్పటిదాకా అన్స్కిల్డ్ పర్సన్స్ వర్క్ చేస్తున్న ఇండస్ట్రీలో సడన్గా స్కిల్డ్ పర్సన్స్ కావాలి మిషన్స్ రన్ చేయడానికంటే ఎవరు నష్టపోతారండి, అన్స్కిల్డ్ పర్సన్స్, లేబర్ నష్టపోతారు. సో అందుకే ఆ టైంలోని చాలా వరకు స్ట్రైక్లు, ధర్నాలు జరిగాయి, మీరు మిషన్స్ని తీసుకురాకండి మేము చేస్తామని. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండి మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయితే వర్క్ టైమింగ్స్ ఎక్కువయ్యి ప్రొడక్టివిటీ తక్కువగా ఉండేది.
ఓకేనా. బట్ మిషన్స్ నుంచి చాలా ఫాస్ట్గా అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చేనేత కార్మికులు చాలా సఫర్ అయ్యారు వీవింగ్ మెషిన్ వచ్చినప్పుడు. సో ఏంటంటే వాళ్ళు చేతితో నేల్చింది 10-15 రోజులు నేల్చింది, మిషన్ ఏం చేసేది ఒక రోజులోని పని చేసేసేది అనమాట. అదే పని, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకే, సో 10-15 రోజులు, నెల రోజులు చేసిన పని మిషన్ ఏం చేసింది ఒక్క డేలో, 1 డేలో 2 డేస్లో చేసింది అనమాట. సో దానివల్ల ఏమైంది, చాలా వరకు అన్స్కిల్డ్ పర్సన్స్ అందరూ కూడా దెబ్బతిన్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిషనరీస్ని తీసుకురావాలి, బట్ అది అన్స్కిల్డ్ పర్సన్కి ఎలాంటి ఎఫెక్ట్ జరగకూడదు. ఓకే, ఖచ్చితంగా టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తే ఇక్కడ మేనేజ్మెంట్ హ్యాస్ అనదర్, దిస్ ఇస్ ద పవర్ఫుల్ వెపన్ అనమాట, ఇంట్రడ్యూసింగ్ ఏ థ్రెటనింగ్ టు ద యూస్ టెక్నాలజికల్ చేంజెస్. ఓకే, టెక్నాలజీ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా అన్స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిస్ప్లేస్ అవుతారు. ఎందుకంటే స్కిల్డ్ పర్సన్స్ కావాలి, లేదా అప్పుడు దాకా ఉన్న అన్స్కిల్డ్ పర్సన్స్కి మనం అది మిషన్ ఎలా యూజ్ చేయాలని ట్రైనింగ్ అయినా ఇవ్వగలగాలి. బట్ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా లోగా ఉంటారు కాబట్టి ఇది సాధ్యపడదు. ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని మనం రిక్రూట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ఎంప్లాయర్స్. అండ్ ఆల్సో ఎనదర్ ప్రాబ్లం ఏంటంటే మనకి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు పెట్టినటువంటి ఫ్యాక్టరీని ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు, రైట్. హియర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ ద రైట్ టు రీలొకేట్. ఓకే, అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి మార్చడము, ఒక దగ్గర నుంచి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మార్చడము, లేదా కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేసేయడము, లేదా ఆ కంపెనీని వేరే కంపెనీతో మెర్జ్ చేయడము, ఇలా ఏదైనా సరే మేనేజ్మెంట్కి చేసుకునే అధికారం అయితే ఉంది, రైట్. సో దీనివల్ల మళ్ళీ ఎవరు సఫర్ అవుతారు, ఆటోమేటిక్గా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్. మేనేజ్మెంట్ మారిపోయింది అనుకోండి, వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంచుకుంటారు వర్కర్స్ని, లేకపోతే తీసేస్తారు, రైట్. కంప్లీట్గా క్లోజ్ చేస్తే మరి ఇంకా చెప్పనే అవసరం లేదు. ఓకేనా, చాలామంది ఉద్యోగం లేక రోడ్డు మీద పడతారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఎంప్లాయర్స్తో ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి, వీటి నుంచి బయటపడాలంటే వర్కర్స్ ఏం చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ ఏంటి యూజ్ చేసుకోవాలి, స్ట్రైక్స్. ఓకే, ఇక్కడ అన్ఎథికల్గా ఉండకూడదు, ఎథికల్గా ఉండాలి స్ట్రైక్స్ ఎప్పుడు కూడాను. ఓకే, సో ఎంప్లాయర్స్ అలా చేయకుండా ఉండడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్ ఏంటి, స్ట్రైక్స్, ధర్నాసు, ఇవి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు కూడాను మేనేజ్మెంట్కి ఎంప్లాయీకి మధ్యలోని పీస్ఫుల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ ఎంప్లాయీ గురించి ఆలోచించాలి, ఎంప్లాయర్ తన దగ్గర పనిచేస్తున్న వర్కర్ గురించి ఆలోచించాలి, అదేవిధంగా వర్కర్ ఎంప్లాయీ గురించి కూడా ఆలోచించాలి. సో అలా ఎంప్లాయర్ కనుక ఒకవేళ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇస్తే ఇది ఒక రకమైన టాక్టిక్స్ అనమాట. అంటే తన మీద తిరుగుబాటు జరగకుండా ఉండడం కోసం మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే, మేనేజ్మెంట్ టు గెయిన్ ద లాయాలిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్, అంటే తన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ యొక్క మెప్పు పొందడం కోసం ఏం చేస్తుంది, వాళ్ళ కోసం కొన్ని టెక్నిక్స్ని, వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని ఏమంటారంటే వెల్ఫేర్ క్యాపిటలిజం అని అంటారు. ఓకే, తన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ యొక్క మెప్పు పొందడం కోసం, వాళ్ళని తన వైపు తిప్పుకోవడం కోసం ఆ ఇండస్ట్రీలో ఉండే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే వెల్ఫేర్ క్యాపిటలిజం అనే ఒక వెపన్ని యూజ్ చేస్తుంది. అంటే బెనిఫిట్స్, యూనియన్ ఏమైతే బెనిఫిట్స్ ఇస్తుందో అలాంటి బెనిఫిట్సే మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని వెల్ఫేర్ క్యాపిటలిజం అని అంటారు. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వెల్ఫేర్ క్యాపిటలిజం అంటే ఏమిటి? ఓకే, సో అంటే ఏంటి, ఇక్కడ హై వేజెస్ ఇవ్వడము, పెన్షన్స్ ఇవ్వడము, పెన్షన్ ప్లాన్స్ ఇవ్వడము, లైక్ ప్రావిడెంట్ ఫండ్, లేకపోతే ప్రాఫిట్ షేరింగ్ ప్లాన్స్ ఇవ్వడము, అంటే వాళ్ళకి వచ్చే మాకు ఇంత ప్రాఫిట్ వస్తే మీకు ఇంత షేర్ ఇస్తాము అని, లేదా బోనస్లు ఇవ్వడము. ఓకే, ఇవన్నీ కూడాను మేనేజ్మెంట్ ప్లే చేసే ట్రిక్స్ అనమాట. తన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ బయటికి వెళ్ళిపోకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా ఉండడం కోసం. ఓకే, సో అదేవిధంగా మనకి ఇండస్ట్రీలో తీసుకుంటే కొన్ని యూనియన్ లీడర్స్ ఉంటారు. ఓకేనా, మీరు చాలా అప్పుడు మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చూస్తే, చిరంజీవి సినిమాలు అలాంటివి, యూనియన్ లీడరు అన్న వర్డ్ని మీరు వినే ఉంటారు. ఓకే, అంటే అక్కడ ఉండే వర్కర్స్ అందరికీ ఒక లీడర్ ఉంటారనమాట. ఓకే, రీసెంట్గా మొన్న ఏదో ఒక సినిమా కూడా వచ్చింది లీడర్ దీనికి సంబంధించి. సో ఏంటి చేస్తారు వీళ్ళు అంటే, మేనేజ్మెంట్
బ్రాట్ యూనియన్ లీడర్స్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఓకేనా. సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు వర్కర్స్ అందరికి అడిగిన బదులు వర్కర్స్ నుంచి వచ్చిన ఒక పర్సన్ యూనియన్ లీడర్ని, ఆ యూనియన్ లీడర్ని కూడా వర్కర్సే ఎన్నుకుంటారు. ఓకేనా. సో వాళ్ళకి లోపల కొన్ని ఎలక్షన్స్ జరుగుతాయి. సో అందరూ ఏకగ్రీవంగా ఒక పర్సన్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే. ఆ పర్సన్ ఏంటంటే కనుక ఈ డెసిషన్ మేకింగ్లోని దానిలోని పాల్గొంటాడు. సో జనరల్గా ఏం జరుగుతుందంటే మేనేజర్స్ టెన్స్ టు సీ ద ఎంప్లాయీ రిలేషన్స్ ఎప్పుడు బాగుండాలి. అది ఎలా అంటే క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ ఎంప్లాయీ మోటివేషన్. ఎప్పటికప్పుడు ఎంప్లాయీకి మోటివేషన్ చేస్తూ ఉండాలి. ఓకేనా. అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఖచ్చితంగా తాను చేస్తున్న వర్క్ పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. అంటే ఆబ్టైనింగ్ ద కమిట్మెంట్ ఫ్రమ్ ద వర్క్ ఫోర్స్ నుంచి కమిట్మెంట్ వాళ్ళు సంపాదించుకోగలగాలి. ఇవన్నీ కూడాను ఎంప్లాయర్ యొక్క పాయింట్స్ అండి. ఓకే. సో ఎస్టాబ్లిషింగ్ ద మ్యూచువలీ బెనిఫిషియల్ ఛానల్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్ త్రూ అవుట్ ద ఆర్గనైజేషన్, achieving of high level of efficiency undali, negotiating the terms and conditions and sharing the decision making with employees and engaging the power structure with the trade union decision making. Okay. So these are all the weapons or these are all the process activities చేయాలి మేనేజర్స్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్స్తోని మంచి రిలేషన్షిప్ ఉండాలి అనుకుంటే కనుక. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ అండి. సో ఇప్పటిదాకా మనం ఏంటేంటి చూసుకున్నాం, ఎంప్లాయీ రిప్రజెంటేటివ్స్ అంటే ట్రేడ్ యూనియన్స్ చూసాము. ఓకే. అండ్ థర్డ్ వన్ ఎంప్లాయర్స్ చూసాము. నౌ ఎంప్లాయర్స్ యొక్క అసోసియేషన్స్. సో ఇక్కడ ఎంప్లాయర్స్ అసోసియేషన్స్ అంటే ఏంటి, సో ఇక్కడ ఆపరేట్ ఎట్ లోకల్ లెవెల్, ఓకే, ఇండస్ట్రీ లెవెల్ అండ్ ఆల్ ఇండియా లెవెల్. సో మనకి ఇక్కడ ఎంప్లాయర్ యొక్క అసోసియేషన్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది, లోకల్ లెవెల్లో ఉంటాయి, ఇండస్ట్రీ లెవెల్లో ఉంటాయి అండ్ ఆల్సో ఆల్ ఇండియా లెవెల్లోని నేషనల్ లెవెల్లోని ఉంటాయి అనమాట. నేషనల్ లెవెల్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, CII ఫుల్ ఫామ్ ఏంటి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఈజ్ అ పవర్ఫుల్ బాడీ ఎట్ ద నేషనల్ లెవెల్ విచ్ ఈస్ డూయింగ్ అన్ అడ్మిరబుల్ జాబ్ ఇన్ ప్రొటెక్టింగ్ అండ్ ప్రమోటింగ్ ద లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఓనర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. సో ఏంటండి ఇక్కడ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఇది ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, ఒక బాడీ అనుకోండి. ఓకేనా. సో ఇట్ ఈస్ అ పవర్ఫుల్ బాడీ అట్ ద నేషనల్ లెవెల్. సో ఇక్కడ వీళ్ళ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఐడెంటిఫైయింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ద ఇండస్ట్రియల్ రోల్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఖచ్చితంగా మన ఒక కంట్రీ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది బాగుండాలి. ఎకనామిక్ యాక్టివిటీ మనకి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, త్రూ ఇండస్ట్రీస్ ద్వారా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నీడ్ టు ఫైండ్ అవుట్ అండ్ ఐడెంటిఫై ద ఇండస్ట్రియల్ రోల్ బికాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎందుకంటే వాళ్ళ నుంచే మనకి GST రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఓకేనా. వాటి నుంచే మనకి ట్యాక్స్ అన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. అండ్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఇన్ బ్రింగింగ్ అబౌట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ. సో CII ఇక్కడ నేనేం చెప్తానంటే నా ముఖ్య ఉద్దేశం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ రోల్ని పెంచాలి. ఓకే. ఎందుకంటే ఏదైనా ఒక కంట్రీ, నాట్ ఓన్లీ ఇండియా అండి, ఏదైనా ఒక కంట్రీ ఎకనామికల్గా డెవలప్ అంటే అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయిపోతే సరిపోతుంది, ఆటోమేటిక్గా కంట్రీ డెవలప్ అయిపోతుంది. ఓకేనా. అక్కడ సెకండ్ థింగ్ ఇండస్ట్రీ మాత్రమే డెవలప్ అవ్వడం కాదు, ఇండస్ట్రీలో ఉండే వర్కర్స్ కూడాను వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ కానీ హెల్త్ కండిషన్స్ కానీ రిమైనింగ్ అన్నీ కూడాను ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళు దేని గురించి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి. ఓకే. అండ్ కమిట్మెంట్ టు ద సొసైటీ గురించి ఆలోచించాలి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ వర్కింగ్ టువర్డ్స్ ద గ్లోబలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణం చేయాలి. ఇక్కడ మాత్రమే, ఇండియాలో మాత్రమే కాదు, వేరే దేశాల్లో కూడా మన దేశ యొక్క ఇండస్ట్రీస్ని స్థాపించాలి. ఓకే. దట్ మీన్స్ నౌ ఎలా అంటే ఇన్ వరల్డ్ ఎకానమీకి టర్న్ అవ్వాలి, ఇండియా వరల్డ్ ఎకానమీకి టర్న్ అవ్వాలి. దానికోసం CII పాటుపడాలి. అండ్ ప్రొవైడింగ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా టు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్. ఓకేనా. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉండాలి గవర్నమెంట్కి. అండ్ ఆల్సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఓకే. అవేర్నెస్ అండ్ సపోర్ట్ ఇండస్ట్రీస్ ఎఫర్ట్స్ ఆన్ క్వాలిటీ. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి రావాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ అండ్ అడ్రెస్సింగ్ ద స్పెషల్ నీడ్స్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ సెక్టర్స్. స్మాల్ స్కేల్, మీడియం, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, స్మాల్ స్కేల్ సెక్టర్స్. సో వీళ్ళకి కావాల్సినటువంటి ఏంటి నీడ్స్ అనేది ఐడెంటిఫై చేయాలి CII. ఓకే. అండ్ కోఆపరేషన్ని ప్రమోట్ చేయాలి. ఓకే. ఆర్గనైజేషన్లో కోఆపరేషన్ని ప్రమోట్ చేయాలి. సో ఈ ఎనిమిది పాయింట్లు కూడాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చేయాల్సిన పనులు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్
ఎంప్లాయర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆబ్జెక్టివ్. ఎంప్లాయర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ నేను సిఐఏ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా సిఐఏ టాపిక్ దగ్గరికి వచ్చాను. నౌ కమ్ టు దిస్ పాయింట్. ఎంప్లాయర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య రిప్రజెంటింగ్ ద ఎంప్లాయర్స్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్. ఓకే, 4 పాయింట్స్ ఉన్నాయండి. ఎంప్లాయర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, రిప్రజెంట్ చేయాలి ఎంప్లాయర్స్ని. అండ్ డెవలపింగ్ ద మిషనరీ ఫర్ ద అవాయిడెన్స్ ఆఫ్ డిస్ప్యూట్స్. ఓకే, డిస్ప్యూట్స్ అవాయిడ్ చేయడం కోసం ఒక మంచి మిషనరీని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. అండ్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ఎంప్లాయీ రిలేషన్స్ అండ్ టు గివ్ ద అడ్వైజ్ ఇవ్వాలి. ఓకే, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎంప్లాయీ రిలేషన్షిప్స్ అండ్ ఆల్సో టు గివ్ ద అడ్వైజెస్ అండ్ రిప్రజెంటింగ్ ద మెంబర్స్ ఆన్ నేషనల్ ఇష్యూస్. సో నేషనల్ ఇష్యూస్ మీద వాళ్ళ యొక్క మెంబర్స్ని వాళ్ళే రిప్రజెంట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ అసోసియేషన్. సో ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ అసోసియేషన్ ఆర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఓకే, సో అదేవిధంగా రిమైనింగ్ అదర్ ఇండియన్ ఎంప్లాయర్ అసోసియేషన్ అంటే అసోచమ్ కానీ ఎఫ్ఐసిసిఐ కానీ నేను మీకు గవర్నమెంట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, రైట్. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీవి కానీ ఎఫ్ఐఓ కానీ ఏఎంఓ కానీ వాసమ్ కానీ ఇవన్నీ కూడాను ఇండియన్ ఎంప్లాయర్ అసోసియేషన్స్ అండి. ఓకేనా, ఆర్గనైజేషన్స్ చెప్పినప్పుడు నేను మీకు ఎఫ్ఐసిసిఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్టీ ఏంటి, గవర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి టువర్డ్స్ ఐఆర్లోని లేబర్ యొక్క వెల్ఫేర్ గురించి పాటుపడేది నెక్స్ట్ ఎవరు, గవర్నమెంట్. ఎందుకంటే సెట్ అయిన లెజిస్లేషన్స్ తీసుకొచ్చేది ఎవరు, గవర్నమెంట్. ఓకే, సో 19th సెంచురీ దాకా కూడాను ఏంటుండేదంటే అంటే అప్ టు 1900s 19th సెంచురీ అంటే ఇది. ఓకే, నౌ వీఆర్ ఇన్ 21st సెంచురీ. సో 19th సెంచురీ దాకా ఏముందంటే గవర్నమెంట్ వాళ్ళకి వదిలేసేది ఏంటి, ఏ పాలసీని ఫాలో అయ్యేది ఇండస్ట్రియల్ రిలేషన్ని, లైసెన్స్ ఫెయిర్ పాలసీ. అంటే ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే వాళ్ళకే సర్దుబాటు చేసుకోండి, మీరే సాల్వ్ చేసుకోండి అని వదిలేసేది. దే లెఫ్ట్ ద ఐఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ టు ద మేనేజర్స్ అండ్ వర్కర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దెమ్సెల్వ్స్. ఓకేనా, మీలో మీరే మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి అని వదిలేసేది గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటి, లైసెన్స్ ఫెయిర్ పాలసీ. ఓకే, సో ఈ పాలసీని ఫాలో అయ్యేది అప్ టు 19th సెంచురీ దాకా. నౌ గవర్నమెంట్ ఇంటర్వీన్. ఓకేనా, అన్నిట్లోని ముందుకు వస్తుంది రియాలిటీగా. ఓకేనా, సో మెనీ లాస్ తీసుకొచ్చింది, మెనీ యాక్ట్స్ తీసుకొచ్చింది. రీసెంట్గా 4 న్యూ లేబర్ లాస్ వచ్చాయి. ఓకే, న్యూ కోడ్స్ వచ్చాయి. అండ్ నాట్ ఓన్లీ దిస్, గవర్నమెంట్ ఏం చేసింది, హ్యాస్ సెటప్ ద వేజ్ బోర్డ్స్ని సెట్ చేసింది. ఓకేనా, అండ్ లేబర్ కోర్ట్స్ని, ట్రిబ్యునల్స్ని అండ్ ఎనాక్టెడ్ ద మెనీ లాస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వర్కర్స్. ఓకే, అప్ టు 19th సెంచురీ దాకా గవర్నమెంట్ పాత్ర అంటూ ఏమీ లేదు. తర్వాత మనకి గవర్నమెంట్ యొక్క పాత్ర అనేది ఎక్కువగా పెరిగింది అని చెప్పొచ్చు ఇండస్ట్రియల్ రిలేషన్స్లోని. అండ్ నెక్స్ట్ వన్ జ్యుడిషియరీ అండి. జ్యుడిషియరీ, సో ఇప్పటిదాకా మనకి ఎంప్లాయీ రిప్రజెంటేటివ్, ఎంప్లాయర్స్ అసోసియేషన్, నెక్స్ట్ ట్రేడ్ యూనియన్ ఈజ్ కంప్లీటెడ్, రైట్. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ అండ్ ద లాస్ట్ వన్ జ్యుడిషియరీ. ఓకే, సో జ్యుడిషియరీ ఇక్కడ ఏంటి, జ్యుడిషియరీ అంటే ఇక్కడ ఏంటండి, కోర్ట్స్. ఓకే, ఏమైనా లీగల్ డిస్ప్యూట్స్ వస్తే అవన్నీ ఎక్కడ సెటిల్ డౌన్ అవుతాయి, కోర్టులో సెటిల్ అవుతాయి, రైట్. ద పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఆర్ డ్యూయల్ టైప్ ఉంటుంది. ఇక్కడ అథారిటీ ఆఫ్ ద కోర్ట్స్ టు సెటిల్ డౌన్ ద లీగల్ డిస్ప్యూట్స్. అండ్ నెక్స్ట్ అథారిటీ ఏంటి, నెక్స్ట్ పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా, నేను మీకు జ్యుడిషియల్ రివ్యూ గురించి, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ గురించి, దాని గురించి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏమిటి, ఇక్కడ అథారిటీ ఆఫ్ ద కోర్ట్ టు రూల్ ఆన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద లెజిస్లేషన్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇక్కడ పార్లమెంట్ ఏదైనా ఒక లెజిస్లేషన్ చేసినప్పుడు అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, దాని యొక్క కాన్స్టిట్యూషనాలిటీని ఎవరు రివ్యూ చేస్తారు అంటే ఇక్కడ మనకి కోర్టు, అన్డౌటెడ్లీ కోర్టు. ఇంకా చెప్పాలంటే సుప్రీంకోర్టు చెక్ చేస్తుంది, అవునా. సో లెజిస్లేషన్స్ ఏవైనా తీసుకువస్తే ఇక్కడ లేబర్ అనేది మనకి కాన్కరెంట్ సబ్జెక్ట్. సో లేబర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ లాస్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ లాస్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లాస్ మీద రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటే, స్టేట్ గవర్నమెంట్ చేసే లాస్ మీద చేసే అధికారం ఆ పర్టికులర్ స్టేట్ యొక్క హైకోర్టుకి ఉంటుంది. ఓకే,
సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ అనేవి ఈ 2 పవర్స్ అనమాట, జ్యుడిషియరీ యొక్క పవర్స్, లీగల్ డిస్ప్యూట్స్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఇక్కడ ఏంటి, కోర్ట్స్ అనేవి జస్టిస్ని, న్యాయాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి అన్నమాట. రైట్, ద సిటిజన్స్ ఫ్రమ్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ దట్ ఈస్ పాస్డ్ బై ద లెజిస్లేచర్ అండ్ ఆర్బిటరీ యాక్ట్స్ డన్ బై ద ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ పాస్ చేసినటువంటి లాస్ నుంచి, కొన్ని చట్టాల నుంచి సిటిజన్స్ని కాపాడడం కోసం జ్యుడిషియల్ రివ్యూని యూజ్ చేసుకుంటుంది కోర్టు. ఓకే, అండ్ ఇక్కడ స్మాల్ థింగ్ ఏంటంటే సమ్ టైమ్స్ జ్యుడిషియరీ కూడాను దెర్ మే బీ ఎర్రర్స్ ఇన్ జ్యుడిషియల్ ఎర్రర్స్. ఓకే, జ్యుడిషియరీ కూడా మనకు కొంచెం ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాజిటివ్, నాట్ బీన్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, సో మామూలుగా మీరు చూసుకోండి, సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు ఒక ఫస్ట్ టైం ఇచ్చిన జడ్జిమెంట్ నెక్స్ట్ టైం ఏదైనా ఒక కేసులోని ఈ జడ్జిమెంట్ని తోసిపుచ్చి మరొక జడ్జిమెంట్ని ఓకే చెప్తుంది. సో దేర్ ఇస్ అ స్మాల్ ఎర్రర్స్ డూ అక్కర్ ఇన్ ద జ్యుడిషియరీ ఆల్సో. ఓకే, పాసిబిలిటీ ఆఫ్ రాంగ్ అసెస్మెంట్ ఉండొచ్చు పెనాల్టీలో కానీ. ఓకే, అండ్ కన్ఫ్యూజన్ ఇన్ రిటర్న్ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద నెగటివ్ సెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఆర్ ద పార్టీస్ ఇన్ ఇండస్ట్రీ రిలేషన్స్. సో ఏంటంటే మొత్తం 6 పార్టీస్ ఉన్నాయి. 6 పార్టీస్లోని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఒక్కొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ వాళ్ళు ఇండస్ట్రీ రిలేషన్స్లోని ఏ విధంగా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది అనేది మనం చదువుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ దట్ టాపిక్, కాజెస్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ద పూర్ రిలేషన్షిప్. సో ఇండస్ట్రీ రిలేషన్స్ పూర్గా ఉండడానికి గల కారణాలు ఏంటై ఉంటాయి ముఖ్యంగా? The following are the briefly the causes of the poor relation in industrial relations. So first one is mental inertia on the part of management and labor. Okay, ikkada mental inertia ante ento management ki labor ki pitch patadam enti ala kaadu. ఏంటంటే 19th century దాకా మీకు ఏం చెప్పాను, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, లైసెన్స్ ఫెయిర్ పాలసీనే ఫాలో అయ్యేది. సో అంటే ఏంటంటే వాళ్ళకి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే, ఎవరికి మేనేజ్మెంట్కి లేబర్కి మధ్యలో డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఏంటంటే మేనేజ్మెంట్ అప్పర్ హ్యాండ్ ఉండేది. ఓకే, లేబర్ ఎప్పుడు కూడాను ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు. అన్రెస్ట్ దానివల్ల ఏమైందంటే ఎక్కువగా స్ట్రైక్స్ ధర్నాలు జరిగేవి. సో ఎప్పుడు కూడా కంట్రీ అన్రెస్ట్గా ఉండేదన్నమాట. దిస్ ఈజ్ అ థింగ్ హ్యాపెండ్ ఇన్ before 19th century. Okay na, so here the main cause or source of the poor industry relations ఏంటంటే resulting in inefficiency. Okay, and labor unrest is a mental laziness on the part of both management side and labor side. efficiency సరిగ్గా లేకపోవడం. ఓకేనా, అండ్ లేసెస్ ఫెయిర్ పాలసీ వల్ల కూడాను కొంతవరకు అవకతవకలు వచ్చేవి అని చెప్పొచ్చు. ఓకే, సో ఆఫ్టర్ దట్ స్ట్రైక్స్ అవి జరిగేవి, మోర్ సీరియస్ పార్ట్ అన్రెస్ట్గా ఉండేది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే కనుక అన్ఫెయిర్ వేజెస్. ఓకేనా, ఇన్యాడిక్వేట్ ఫిక్సేషన్ ఆఫ్ వేజెస్ ఆర్ వేజ్ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడము. అంటే ఒక పర్సన్కి 10,000 ఇస్తే అదే పనికి వేరే పర్సన్కి 2,000 రూపాయలు ఎంత ఇవ్వడము, లేదా అందరికీ తక్కువ శాలరీస్ ఇవ్వడము. ఓకే, అందరి వర్కర్స్కి కూడా తక్కువ శాలరీస్ ఇవ్వడము. అన్హెల్దీ వర్కింగ్ కండిషన్స్. ఓకే, అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ కండిషన్స్ యాజ్ పర్ ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం మనకి ఏం చెప్పాము, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ కరెక్ట్గా తీసుకోవాలి. అంబులెన్స్ రూమ్ ఉండాలి అండ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉండాలి, సేఫ్టీ ఆఫీసర్స్ ఉండాలి, డ్రింకింగ్ ఫెసిలిటీస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడాను. సో వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీలోని వర్కింగ్ కండిషన్స్ అన్హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా పూర్ రిలేషన్షిప్ ఉంటుంది. అలాగే ఇన్డిసిప్లిన్, అందరూ ఇండిసిప్లిన్గా క్రమశిక్షణతో లేకపోతే ఆటోమేటిక్గా పూర్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్ స్కిల్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సూపర్వైజర్స్ అండ్ అదర్ మేనేజర్స్. ఓకేనా, సూపర్వైజర్స్ అంటే ఇప్పుడు వర్కర్స్ హయ్యర్ అథారిటీ ఎవరు ఉంటారు, సూపర్వైజర్స్ పైన మేనేజర్స్ ఉంటారు, మేనేజర్స్ పైన డిప్యూటీ మేనేజర్, జనరల్ మేనేజర్, అలా హెడ్, CEO ఉంటారు. రైట్, సో ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అనమాట, సూపర్వైజర్స్, మేనేజర్స్. ఓకేనా, సో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు వర్కర్స్లోని. ఓకే, అన్డ్యూలీ హెవీ వర్క్లోడ్ ఎక్కువగా ఉండడము, ఇన్యాడిక్వేట్ వెల్ఫేర్ ఫెసిలిటీస్. సో ఇది మనకి అన్హెల్దీ వర్కింగ్ కండిషన్ సరిగ్గా లేని దానిలోనే వస్తుంది. సో బోనస్లు టైం సరిగ్గా ఇవ్వకపోవడము, and also inappropriate induction of the autonomous without providing the right climate. ఓకే, అక్కడ మంచి పరిస్థితుల్ని, మంచి ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయలేకపోవడము, వాళ్ళు వర్క్ చేస్తున్న ప్రదేశంలోని మంచి క్లైమేట్ని, ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయలేకపోవడము. అండ్
ఏదైనా ఒక గెయిన్ అంటే ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ప్రొడక్టివిటీలోంచి వాళ్ళకి షేరింగ్ ఇవ్వకపోవడము, ఓకే, ఇవన్నీ కూడాను పూర్ రిలేషన్స్కి కారణాలండి. సో మనకి క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మే కాజ్ ద పూర్ రిలేషన్షిప్ ఆర్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ పూర్ రిలేషన్షిప్ అని చెప్పేసి కొన్ని వస్తారు. సో మనం అది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇన్ కేస్ అలాంటి క్వశ్చన్స్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే వీ కెన్ ఎలిమినేట్. మనకు ఆన్సర్ చూసినప్పుడు అర్థమైపోతుంది అది పాజిటివ్ సెన్స్లో ఉందా నెగిటివ్ సెన్స్లో ఉందా అని. సో షేరింగ్ ఇవ్వకపోవడము అన్నది అవ్వచ్చు, లేకపోతే వర్క్ లోడ్స్ ఎక్కువగా ఇవ్వడము, వెల్ఫేర్ ఫెసిలిటీస్ చూసుకోకపోవడము, లేకపోతే హయ్యర్ అథారిటీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడము, టీఏడిఎల్ టైం సరిగ్గా ఇవ్వకపోవడము, లేబర్ ప్రాక్టీసెస్ చేయడము, అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్ చేయడము, ఓకే, అండ్ క్రమశిక్షణ లేకపోవడము, ఇవన్నీ కూడా నెగిటివ్ సెన్స్. సో వీటి నుంచి మనకి పూర్ రిలేషన్షిప్ అనేది వస్తుంది అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ నార్మల్గా మన క్వశ్చన్స్ అప్రోచెస్ మీద వాటి మీద అడుగుతారండి, డెఫినిషన్స్ మీద ఐఆర్ నుంచి. అండ్ ఆల్సో ఇంటర్ యూనియన్ రివాలరీస్ ఏమైనా జరగడము, ఓకే, రీట్రెంచ్మెంట్ చేయడము, డిస్మిస్ చేసేయడము వర్క్లోంచి, లాక్అవుట్స్ చేయడము ఆన్ ద పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రైక్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద వర్కర్ సైడ్ నుంచి స్ట్రైక్స్ చేస్తారు, మేనేజ్మెంట్ సైడ్ నుంచి లాక్అవుట్స్ చేస్తారు, ఎవరినైనా వర్క్లోంచి డిస్మిస్ చేస్తారు, లేదా వర్క్లో నుంచి రీట్రెంచ్మెంట్ చేస్తారు, లేదా ఇంటర్ యూనియన్ అదే యూనియన్లోనే కొట్టుకోవడం, రివాలరీస్ రావడము, ఇవన్నీ కూడా పూర్ రిలేషన్స్కి కారణాలండి. ఓకేనా. జనరల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ రైజింగ్ ప్రైజెస్ అండ్ స్ట్రైక్స్ బై అదర్స్. ఓకే, ఇప్పుడు స్ట్రైక్ ఒకళ్ళు చేస్తే దానివల్ల వీళ్ళు యొక్క బెనిఫిట్ గురించి వీళ్ళు స్ట్రైక్ చేస్తారండి. వర్కర్స్ బెనిఫిట్ గురించి స్ట్రైక్ చేస్తారు. కానీ ఇండైరెక్ట్గా ఈ స్ట్రైక్ వల్ల వేరే వాళ్ళు కూడాను, అంటే అదర్ పర్సన్స్ కూడాను ఎఫెక్ట్ అవుతారు, ఓకే, బికాస్ ఆఫ్ దిస్ స్ట్రైక్. అండ్ ఆల్సో ఆటోమేటిక్గా ప్రైస్ రైజెస్ అనేవి పెరిగిపోతాయి. ఇవన్నీ కూడాను దీస్ ఆర్ ఆల్ ద కాజెస్, కారణాలండి, పూర్ రిలేషన్షిప్కి కారణాలు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, వాట్ ఆర్ ద డీమెరిట్స్ ఆఫ్ ద బ్యాడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ పూర్గా ఉంటే, బాగోలేకుండా ఉంటే, సో దానివల్ల వచ్చే పూర్ రిలేషన్స్ ఉంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్లోని దానివల్ల డిసడ్వాంటేజెసా? ఆటోమేటిక్గా డిసడ్వాంటేజెస్. సో ఇక్కడ ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు? వర్కర్స్ ఎఫెక్ట్ అవుతారు, ఎంప్లాయర్స్ ఎఫెక్ట్ అవుతారు, గవర్నమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. వర్కర్స్ ఎలా ఎఫెక్ట్ అవుతారు? వాళ్ళకి లాస్ ఆఫ్ వేజెస్, ఓకే, స్ట్రైక్స్ అవి చేశారంటే వాళ్ళకి అప్పుడు శాలరీస్ ఎవరు, లాస్ ఆఫ్ వేజెస్, ఫిజికల్గా ఇంజూరీ అవుతుంది, సమ్టైమ్స్ డెత్, చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఎకనామిక్ లాసెస్ ఉంటాయి, రిలేషన్స్ పోతాయి, అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద కెరియర్, వాళ్ళ యొక్క మెయిన్ జాబ్ కెరియర్ మీద చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్, దట్ మీన్స్ ఎఫెక్ట్ ఆఫ్ ద వర్కర్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ బ్యాడ్గా ఉంటాయి. ఓకేనా. ఇండస్ట్రియల్ రిలేషన్స్ గుడ్గా ఉంటే ఏం జరుగుతుందో మీకు ఈ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. బట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ బ్యాడ్గా ఉంటే ఏంటవుతుంది, ఇట్ విల్ ఎఫెక్ట్ ద వర్కర్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? వాళ్ళ యొక్క వేజెస్ కానీ, వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ తగ్గిపోతాయి, వాళ్ళ యొక్క కెరియర్ నాశనం అవుతుంది, ఇన్ కేస్ ఫిజికల్ ఇంజురీ ఏదైనా జరగవచ్చు, సమ్టైమ్స్ చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది, ఎకనామిక్ లాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా వర్కర్స్కి జరిగే ప్రభావాలు. ఓకేనా. నెక్స్ట్ ఎంప్లాయర్స్కి, ఇండస్ట్రీకి ఏం జరుగుతుంది అంటే, ఇండస్ట్రీ యొక్క మేనేజ్మెంట్ అంటే ఇండస్ట్రీ యొక్క ఓనర్కి, ఇండస్ట్రియలిస్ట్కి ఏంటవుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, వర్కర్స్ పనిచేయడానికి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పడిపోతుంది, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, రైట్. సో లెస్ ప్రొడక్షన్, లెస్ ప్రాఫిట్, బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద ఆర్గనైజేషన్. సో ఆటోమేటిక్గా మనకి మార్కెట్లోని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పోటీ పడుతూ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్లో డిస్ప్యూట్స్ వచ్చి, ఒక ఆర్గనైజేషన్లో ఇండస్ట్రియల్ రిలేషన్స్ బాగోలేక ఒక ఆర్గనైజేషన్ పడిపోతే ఆటోమేటిక్గా వేరే ఆర్గనైజేషన్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని ముందుకు వస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా ఈ ఆర్గనైజేషన్ యొక్క ఏదైతే పేరు ఉందో ఆ పేరు పడిపోతుంది. ఓకే, బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద ఆర్గనైజేషన్, బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద హ్యూమన్ రిలేషన్స్, డ్యామేజ్ టు ద మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్, అండ్ డెఫినెట్లీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంపెనీస్. ఓకే, కంపెనీస్ డెవలప్మెంట్ అవ్వవు, డెఫినెట్లీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ మీద బర్డెన్ పడుతుంది. ఓకే, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ మీద బర్డెన్ పడుతుంది. దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్కి ఏ విధంగాను, సో ఇప్పుడు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు, పోటీ కాదండి, రివాలరీ మీన్స్ తగువులు అవుతున్నాయి వర్కర్స్కి ఎంప్లాయర్స్కి మధ్యలోని, అలా కంటిన్యూగా జరుగుతుంది. ప్రొడక్షన్ తగ్గిపోయింది, వాళ్ళకి వేజెస్ లేవు, ఆటోమేటిక్గా ఎవరు నష్టపోతారు? గవర్నమెంట్ నష్టపోతుంది. ఎందుకు? రెవెన్యూ పడిపోతుంది గవర్నమెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్ రాదు. ప్రొడక్షన్, ఇప్పుడు ఇండస్ట్రీకి ప్రొడక్షన్ లేకపోతే, ప్రాఫిట్స్ లేకపోతే వాళ్ళు మాత్రం ట్యాక్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? సో ట్యాక్స్ కట్టకపోతే, ఇన్కమ్ ట్యాక్స్ రాకపోతే, సేల్స్ ట్యాక్స్ రాకపోతే, ఏంటిది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ట్యాక్స్ రాకపోతే
గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, రైట్? లైక్ నెక్స్ట్ సొసైటీలో ఒక ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే, అల్లర్లు జరుగుతూ ఉంటే సొసైటీలోని ఏం బాగుంటుంది చెప్పండి? అండ్ నెక్స్ట్ బ్లేమ్ బై డిఫరెంట్ పార్టీస్. రిమైనింగ్ పార్టీస్ అన్నీ కూడా ఆ ప్రెజెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆన్ గవర్నమెంట్ సైడ్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండి. సో ఈరోజు నేను మీకు ఇచ్చిన టాపిక్లోని ఐఆర్ యొక్క ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఏ పార్టీస్ ఉన్నాయి, ఓకేనా? 6 పార్టీస్ ఉన్నాయి. ఓకే, పూర్ రిలేషన్షిప్కి గల కారణాలు ఏమిటి? ఓకే, నెక్స్ట్ పూర్ రిలేషన్షిప్ ఉండడం వల్ల, బ్యాడ్ ఇండస్ట్రియల్ రిలేషన్ వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. మనకి ఇదంతా థియరీ పార్ట్ అండి. ఓకే, క్వశ్చన్ ఏ సైడ్ నుంచి ఎలాగైనా రావచ్చు. ఓకే, నేను మీకు ఒక్కసారి ఇండస్ట్రీ రిలేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత అరౌండ్ ఒక 30 to 40 వీడియోస్, 30 వీడియోస్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇండస్ట్రీ రిలేషన్స్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇండస్ట్రీ రిలేషన్స్ మీద వచ్చినటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఈ ఫార్మేట్లో వస్తాయని కొన్ని MCQs కూడా చేసి పెడతాను. సో దట్ మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మాత్రం ఏ రోజుది ఆ రోజు, ఏ రోజు క్లాస్ ఆ రోజు వినండి, ఏ రోజు క్లాస్ ఆ రోజు నోట్స్ రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ అవర్ స్టడీ సంకల్ప్ స్టడీ సక్సెస్. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ అండి. మన మెయిల్ చేయండి, మీకు ఆల్రెడీ మెయిల్ నేను షేర్ చేశాను. ఆర్ ఎల్స్ టెలిగ్రామ్లో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.